హే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మన డ్రాగన్ మూవీ చెప్పా కదా, డ్రాగన్ టైటిల్ అయిద్దని దానికి సంబంధించిన గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారు అన్న బర్త్డేని పురస్కరించుకొని. ఎగ్జాక్ట్లీ 11:52కి రిలీజ్ చేయాలి, కానీ 11:30కే లీక్ అయిపోయింది. కొన్ని గ్లిచ్ కారణాల వల్ల వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చిందనమాట. చూద్దాం, చూసి ఎలా ఉంది అనేటటువంటిది మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తమ్మైల్ అయితే అదిరిపోయింది. నేను ఫస్ట్ దీన్ని చూసి ఫ్యాన్ మేడ్ అనుకున్నా. ఆ తర్వాత మన NTRNeel పేజ్ ఓపెన్ చేసి అది ఓపెన్ కూడా కాలేదు. మైత్రి మూవీ మేకర్స్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైపోయింది అనమాట, ఓకే ఇది అఫీషియల్ అని. అప్పుడైతే నాకు పిచ్చ క్లారిటీ వచ్చి వీడియో అయితే చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. లెట్స్ డైవ్ ఇన్. కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్యో. ఎక్స్ప్లోర్ ఇట్స్ ట్రూ. ఇండియా మ్యాప్ అని చూపిస్తున్నారు, అఖండ భారతదేశాన్ని అయితే చూపిస్తున్నారు. మొత్తం ఆంగ్లేయులు మన ఇండియాకి రావడాన్ని అయితే చూపిస్తున్నారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు, కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. బ్రిటిషర్స్ మన దగ్గరికి కాటన్, స్టీల్ అండ్ వేరే వేరే వాటి కోసం వచ్చారు. కానీ వాళ్ళు అవి తీసుకొని ఏమంటే వెళ్ళిపోవచ్చు, కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడ ఉండడానికి గల కారణం ఒక మొక్క, ఒక ప్లాంట్. అదే ఈ ప్లాంట్. ఓకే, ఎడిక్టివ్ సబ్స్టెన్స్ హెరాయిన్. ఒక మొక్క కోసం బ్రిటిషర్స్ ఇక్కడే ఉండిపోవాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో ఆ మొక్కలో ఏంటంటే హెరాయిన్, ఒక మొత్తు కలిగించేటట్టు, అంటే గంజాయి కన్నా డ్రగ్స్కైనా చాలా అంటే చాలా యూనిక్, అది చాలా అంటే చాలా మొత్తునైతే కలిగిస్తుంది. దానికోసం బ్రిటిషర్స్ ఇండియాని వదిలి వెళ్ళి పెట్టలేదు. సో అది ఎంత పవర్ఫుల్ మొక్క. ముగ్గురు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, థాయిలాండ్. ప్రపంచంలో 2 దేశాల్లో ఈ మొక్క అయితే పండిద్ది, ఆఫ్ఘనిస్తాన్ మరియు అంటే అప్పుడు అఖండ భారతదేశంలాగా ఉంది కదా. సో అందుకే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పుడు మన దేశమే కదా, దాన్ని అయితే చూపించేటటువంటి ప్రయత్నం. బా స్వాతంత్రం వచ్చిన తర్వాత లెఫ్ట్ ఇండియా. యూనిక్ ఉంది భయ్యా, కొద్దిగా డిఫరెంటే. అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. 4 నిమిషాల 29 సెకండ్ల గ్లిమ్స్ కొత్తగా రిలీజ్ చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళతో పాటు డ్రగ్ను కూడా తీసుకెళ్లారు. సో ఇంకొన్ని మిగిలిపోయింది. కానీ ఇక్కడ దాన్ని చాలామంది వ్యాపారం చేస్తున్నారు. చూడండి, డాలర్స్ వ్యాపారం 2గా చీలింది. ఇంకోటి గోల్డెన్ ట్రేడింగ్ థాయిలాండ్లో. సో వ్యాపారం 2గా చీలిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఒక వ్యాపారం చేస్తున్నారు, థాయిలాండ్ వాళ్ళు ఒక వ్యాపారం చేస్తున్నారు. దానికైతే ఒక పేరు అయితే పెట్టడం జరిగింది. సో వాళ్ళు గ్యాంగ్ వర్స్, ఆ మొక్క కోసం, ఆ హెరాయిన్ కోసం, ఆ కొకైన్ కోసం వాళ్ళు చేసుకోబోతున్నారు. గ్యాంగ్ వర్స్ అనేటటువంటి మనకు వివరించేటటువంటి ప్రయత్నం. చాలా కలర్ఫుల్గా ఉంది, కానీ ఇంత కలర్ఫుల్గా అయితే నేనైతే అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్లాక్ వస్తుంది కదా, సలార్ గ్లిమ్స్ ఎలా ఉంది, KGF గ్లిమ్స్ ఎలా ఉంది, KGF గ్లిమ్స్ ఎలా ఉంది, అలా బ్లాక్ వస్తుంది ఏమనుకుంటే బ్లాక్ లేదనమాట. ప్యూర్ కలర్ఫుల్గా అయితే రిలీజ్ చేశాను. నేను చెప్పా కలర్ఫుల్గా ఉంటుందని. ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఉగ్రం, KGF Chapter 1, KGF Chapter 2, సలార్ Part 1, సీజ్ఫైర్. అప్పుడే విలన్స్ పుట్టుకొచ్చారు. ఊరి అమ్మ KGF రేంజ్లో ఉందిగా ఏడవటం. ఇంట్రడ్యూసింగ్ ఆల్ విలన్స్ ఆఫ్ ది ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ. సో ఆఫ్ఘాన్ ట్రేడింగ్ లైక్ ఆఫ్ఘాన్లో వాళ్ళ విలన్స్ని అయితే పరిచయం చేస్తున్నారు మనకి. చూద్దాం ఎవరెవరో. మన హీరోయిన్ ఎంత క్యూట్ ఉందో. 1967 స్వాతంత్రం తర్వాత. దాదా సర్కార్, బాస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ. మొత్తం ఇది కూడా సలార్ లాగుంది కొద్దిగా. షౌజయ్ సర్కార్, సీజన్ ఇన్ కమాండర్ ATC. ఈ అర్థం చేసుకోవాలంటే 2-3 సార్లు చూడాలి, అప్పుడే అర్థం కాదు. అప్పుడు సీజ్ ఫైర్ని కేస్ ఫైర్ అనుకున్నాం మనం. సో అదేవిధంగా ఇది కూడా నెక్స్ట్ లెవెల్. కొద్దిగా అర్థం చేసుకోవడానికి టైం పట్టేది, ఓపిక చేయండి, ఓకేనా. ఈ విలన్స్ ఇంట్రడక్షన్ ఇది. వీడు ఇంకోడు బాబీ సర్కార్. అందరూ సర్కార్లే, అందరూ ఒకళ్ళే. వాజీర్ ఆఫ్ ATC. రావ్, సన్ ఇన్ ద మూన్ ఇన్ ద స్టార్స్. విక్టర్ ఏంది, రష్యాయిడ్. జనరల్ దురాన్. వీళ్ళేంది భయ, ఒక్కొక్కడు ఎలా ఉన్నాడు. ఫస్ట్లో చూపించిన వాళ్ళు చాలా నార్మల్గా ఉన్నాడు, సెకండ్ వాడు ఒక్కొక్కడు మామూలుగా లేడు. ఒకడు ఇటలీ వాడు, ఒకడు ఫ్రాన్స్ వాడు. వీడు చూసుకున్నట్లయితే ఆఫ్రికా వాడు అనుకుంటా. బిలీ ఎక్సర్, ఆఫ్రికా. ద ట్రైనర్, ఇనాయత్ ఖలీలాగుండు.
వామ్మో, ఈ తాతకి 2 రోజులు అవసరమా? అవును సార్, మాకు భయం ఉండేది, నమ్మకము ఉండేది, కానీ ఒకడు అడ్డు నిలబడ్డాడు కదా, ఆ తాతయ్యనా ద ట్రైనర్ అంట. అండ్ హీస్ ట్రైనర్స్ ది 91 డెత్స్. And on the 7th day God rested. 7వ రోజు దేవుడు రెస్ట్ తీసుకుండా. And then ఆ తర్వాత వామ్మో వచ్చింది భయ్యో, డ్రాగనుడు దిగిండి భయ్యో. వామ్మో, వాళ్ళంతా చూస్తుంటే మనకు భయం అవుతుంది, కానీ వాళ్ళందరూ కూడా ఒక్కడిని చూస్తే భయపడుతున్నారు. ఆడే మనోడు. And then తర్వాత ద డెవిల్ వాస్ బోర్న్. డెవిల్ పుట్టిండు ఆ రోజు. వామ్మో, శవాలు చూడండి ఎన్ని ఉన్నాయో. హ్యాపీ బర్త్డే లుగర్, అసోసియేషన్ ఆఫ్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ. లుగర్ మనోడి పేరు. లుగర్ అంటే అది ఒక గన్ పేరు అనమాట. ఆ గన్ పేరు అయితే మనోడికి డైరెక్ట్గా పెట్టడం జరిగింది. అంత మారణాయుధం అనేటటువంటిది, అది పిస్తోల్ చిన్నగా ఉంటుంది. దేవుడు నాకు వరం ఇచ్చాడు. దేవుడు నాకు వరం ఇచ్చాడు, ట్రిగర్ నొక్కగానే మర్చిపోవటం. సో ట్రిగర్ నొక్కి వాడిని వేసేస్తే వాడి గురించి నేను పూర్తిగా మర్చిపోతా. ఎన్టీఆర్. అందుకే కటింగ్ బాడీని ఈ రేంజ్లో బిల్డ్ చేసిండు అన్న. నరాలు చూడండి ఎలా కానొస్తున్నాయో. ఇక ఈ మనం కలర్ని ఆ సలారు, ఆ కేజీఎఫ్ ఆ వైబ్సే ఉన్నాయి, కాదంటలేదు. మ్యూజిక్ కూడా కొద్దిగా అలానే అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మనుషులు కూడా అలానే అనిపిస్తున్నారు. జాగ్రత్తగా చూడండి. మామూలు లేడుగా. నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు. అదే దేవుడు మనోడికి ఇచ్చినటువంటి వరం. దేవుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే, నిద్రపోతున్నప్పుడు నేను ట్రిగర్ నొక్కిలోనూ నాకైతే కళ్ళలోకి వస్తారు, నిద్రపోయినప్పుడు నేను చంపిన వాళ్ళ ముఖాలు నా కళ్ళలోకి రావు. ఎవడైతే బతికుండో ఆ శత్రువుల ముఖాలే నా కళ్ళలోకి వస్తాయి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తుండు. ఇన్ యాస్ పొర్రపాటును కూడా నా కళ్ళలోకి రాకూడదు, తిత్తి అని చెప్తాడు. ఇది కూడా సలార్లాగే పడదు. డ్రాగన్ చూడండి, డ్రా అనేటటువంటిది రెడ్ కలర్లో ఉంది, ఆన్ అనేటటువంటిది కూడా రెడ్ కలర్లో ఉంది, మిగిలినంతా కూడా కొద్దిగా లైట్ షేడ్ సిల్వర్ బ్లాక్ కలర్లో ఉంది. చాలా ఎక్కువ. అది ఇది అంత డేంజరా, లైక్ అందరూ విలన్లే ఉన్నారు, హీరో ఒక్కడు కూడా కానరాట్లేదు అని చెప్పినప్పుడు ఈ డైలాగ్ అయితే వినపడుతుంది. జలీల్ రెహమాన్, అమ్మ డెకాయిట్ రెహమాన్, జలీల్ రెహమాన్ ఆఫ్ఘనిస్తాన్ లాజిస్టిక్ హెడ్ ఏనే అనమాట. వీడేవుడు రఘువీర్ రాథోడ్ అంట, చీఫాన్. ఈ షాట్ కూడా బాగుందిగా. హీరోకి అంత ఇంపార్టెన్స్ ఇలా, మరి మిగిలిన క్యారెక్టర్లకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అయితే హీరోకి అంత ఇలా. మిగిలిన వాళ్ళతో పాటే మన ఎన్టీఆర్ అని కూడా అలా పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేసాను అంతే. మొత్తం ఇంత కలర్ఫుల్ చూడలేకపోతున్నా నేనైతే. ఎలివేషన్లో ఇదేంది మళ్ళా. ఓకే, దెబ్బలు తగిలినాయి అన్నయ్యకి, ఇక్కడ చీల్చారు గడ్డం. అది 11/6/2027 మూవీ రిలీజ్ ఆల్రెడీ చెప్పారు కదా. డ్రాగన్, NTRNeel డ్రాగన్. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు ఎలా అనిపించింది అనేటటువంటి కింద కామెంట్ చేయండి. నాకు ఎలా అనిపించింది అనేటటువంటిది ఇంకో వీడియోలో డీటెయిల్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒకటైతే జాగ్రత్తగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఇది నీల్ మూవీ. అంత ఈజీగా మనకి ఎక్కదు. 2-3 సార్లు ఆ గ్లిమ్స్ని చూడాలి, ఆ ట్రైలర్ని చూడాలి, ఆ టీజర్ని చూడాలి, ఆ తర్వాత మనకి పిచ్చిగా ఎక్కిద్ది అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నాకు ఎలా అనిపించింది అనేటటువంటి ఇంకో వీడియో మార్నింగ్ మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా లేట్ అయింది కదా. గుడ్ నైట్. మరి మన ఎన్టీఆర్ అన్న అయితే అదిరిపోయిండు, దాంట్లో అయితే డౌట్ లేదనమాట. మొత్తం కటింగ్ బాడీ, నరాలు ఎలా కనపడుతున్నాయి అనేటటువంటిది మీకే క్లారిటీగా అర్థమైతే చూస్తే. సో అదైతే మనం అయితే 100% చెప్పుకోవచ్చు. ఉంటాం మరి. బాయ్ బాయ్, నమస్కారం, గుడ్ నైట్. పడుకోండి, ఫ్రెష్గా పడుకోండి. రేపు పొద్దున్న ఫ్రెష్గా మీకు టక్క వీడియోలో బ్రేక్ డౌన్ వీడియోతో నా రియాక్షన్ ఏంది అనేటటువంటి దాంతో, ఈ దీంట్లో ఏమేమి ఉన్నాయి, స్టోరీలేని ఏమై ఉంటుంది అనేటటువంటి దాంతో మిమ్మల్ని అయితే కలిసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇప్పుడే మాట్లాడాలని ఉంది, కాకపోతే టైం
చాలా అంటే చాలా అయింది. ఇప్పటికే 9 నిమిషాల 45 సెకండ్ల వీడియో చేశాను ఇప్పటికే. సో ఇంకా వీడియో చేస్తే బాగుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆపుతున్నా ఫ్రెండ్స్. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. మీరు అంచనాలుగా అందదనమాట. మీరు ఏదో అంచనా చేసి ఉంటారు, ఆ అంచనాలు మ్యాచ్ అయిపోతే మట్టికి డిసప్పాయింట్ కామాకండి. అలానే ఉండండి, మీరు అలానే మీ ఓపిక అలానే ఉంచండి. నేనైతే రేపు మీకు ఫుల్ డీటెయిల్గా అయితే వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. బాయ్ బాయ్, నమస్కార్, గుడ్ నైట్. మళ్ళీ చెప్తున్నా, హ్యాపీగా పడుకోండి. రేపు డీటెయిల్గా మాట్లాడుకుందాం, మీకైతే క్లారిటీ అవుతుంది, డౌటే లేదు.